దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు యోధా పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 23 వరకు చేద్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునయుండి భేదములు కలుగచేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకునియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. పరిశుద్ధుడు తండ్రి, రాత్రిని వాక్కు ద్వారా అచ్చల్పుణ్ణి ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, ఈ పరిచర్య అంతటిలో ప్రారంభం నుండి ఈ పరిచర్య ముగి వరకు ఎలాంటి అంతరాయం కలగకుండా పరిచర్యకి విరోధముగా ఉండి పోరాడే ప్రతి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తాం. ఈ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము జీవిస్తున్న ఈ ప్రస్తుత దినాలు అంచె దినాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తర్వాత దేవుని చేత పంపబడినటువంటి అపోస్తలులు, ప్రవక్తలు అందరూ కూడా మరి ఈ లోక భవిష్యత్తును గూర్చి వారు ప్రవచించారు. అందులో ఈ యోధా భక్తుడు కూడా ఇది కూడా ఒక ప్రవచనమే. ఎందుకంటే నేడు మనం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో ఈ మాటలు బాగా నెరవేర్చబోతా ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. మరి చాలా మంది విశ్వాసులు ప్రత్యేకించి మహాదేవుని కృప అనుభవించి రక్షించబడి, మరి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఈ భూమి మీద ఈ పరిచర్య మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించుట చేత ఈ లోకంలో శుభవర్తమానము ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిసి ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిన తర్వాత అపోస్తలుల ద్వారా ఈ సువార్త మరి ధృవీకరించబడిన సువార్త పునాది వేయబడిందండి. హల్లెలూయా. అలా వేయబడినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆనాడు మేడగదిలోకి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారానే ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ భూమి మీద సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, ఒక సత్యాన్ని మీరు బాగా మనసులోకి రానివ్వండి దయించి. అదేమిటంటే, ఎందరో పూర్వ దినాలు దేవుని యందు విశ్వాసముంచి ఎంతో పేదరికంలోనూ కష్టములోనూ భయంకరమైన మరణకరమైన రోగాలతో బాధింపబడుతున్న వారు విడుదల పొంది అద్భుత రీతిగా దేవుడి కృపను పొంది, మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో
ఒక సహోదరుని గురించి నేను విన్నానండి. ఆయన ఐఏఎస్ ఆఫీసరు. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా పనిచేశారండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన గురించి నేను కొన్ని విషయాలు, చాలా ఆసక్తి గల విషయాలు నేను విన్నాను. చాలా పేద కుటుంబం నుండి ప్రభు దగ్గరికి వచ్చి చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి ఆయన పెరిగాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. నేను మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మరి నేను 45 సంవత్సరాల పూర్వము అన్యుణ్ణి, కానీ నాకు ఎక్కువ స్నేహితులు, ఎక్కువ మంది మరి చెప్పాలంటే క్రైస్తవులే. హల్లెలూయా. నాకు ఎక్కువ మంది స్నేహితులు క్రైస్తవులేనండి. అందుకే మహాదేవుని కృపచేత దేవుడు నన్ను రక్షించిన తర్వాత సంఘము, విశ్వాసులు ఒక క్రమశిక్షణలో పెట్టడానికి, మరి ప్రతి ఒక్కరి మీద కనుదృష్టి ఉంచి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు అనే దృష్టి పెట్టడానికి ఒక కారణం ఉందండి. మరి చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో నాకు ఎక్కువ వారితో అనుబంధం ఉంది కాబట్టి వారి ఇళ్లలో జరిగినటువంటి ప్రవర్తనలు, వారి అనుదిన జీవిత విధానాలు, మరి చాలామంది జీవితాల ద్వారా ప్రభువుకి ఎంత అవమానం కలిగిందో, అదే టైంలో కొందరు భయభక్తులు కలిగి మరి ఈరోజు నేను మీ ముందు ఎలా నిలబడ్డానంటే, పాడేరులో ఒక కుటుంబం ఉండేది. అందులో ఆ కుటుంబంలో ఆ ఇంటి యజమానురాలు, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ సహోదరి మరి ఆమె నాయడలు చూపినటువంటి ప్రేమ నాకు ఎడమ చెయ్య కాలిపోయినప్పుడు, నేను ఆ రోజుల్లో భయంకరమైన త్రాగుబోతుని. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడ నన్ను ఎప్పుడు ఆ యొక్క సహోదరి తమ్ముడు గారు అంట పిలిచేది. మరి ఇలాగే చలికాలం నాకు చేయి కాలిపోయిందండి, జనవరి నెల. అది దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ టైంలో ఈ చేతి గాయం చాలా బాధ పెడుతున్నప్పుడు మరి ఆ బిడ్డ నాతో ఎంతో ఆదరణగా ఓదార్పునిచ్చే ఎన్నో మాటలు దగ్గరుండి ఎంతో పరిచయం చేస్తూ ఉండేది. మీకు బాగా గమనించండి ప్రియులారా. కానీ అదే టైంలో పైకి వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడుతున్నా లోపల మాత్రం చాలా ద్వేషం ఉండేది నాలో. దేన్ని బట్టి అంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి. హల్లెలూయా. మరి కొన్ని పనులు వారి పిల్లలకి సినిమా పాటలు పుస్తకాలు పట్టుకుని ఇచ్చి, నేను ఏదన్నా పూర్వం సినిమా రిలీజ్ అయితే సినిమా హాల్ బయట ఆ పాటల పుస్తకాలు అమ్మేవారిని అవి కొనుక్కునేవాడిని. ఎందుకంటే నేను కూడా పూర్వం కొద్దిగా బాగా పాడగలేవాడిని. హల్లెలూయా. త్రాగుడు వల్ల నా గొంతుకు దెబ్బతింటం వల్ల ఆ స్వరం పోయింది. దాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు. అయితే ఆ టైంలో ఆ ఇంటిలో దేవునికి స్తోత్రాలు, మొత్తం ఆ ఇంటి నెంబర్లు 6, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, భార్య భర్త. కానీ ఆ సహోదరి నాయడలే కాదండి, దేవునికి స్తోత్రాలు. వాళ్ళ భర్త ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నాలాగే బాగా తాగుబోతాడు ఇంకొకటి ఉండేవాడండి. ఆయన యూడిసి క్లర్క్ అతను. అతన్ని కూడా మరి అతని భార్య తన మీద కోపించి వెళ్ళిపోతే అతని ఎడల కూడా బిడ్డ ఎంతో ప్రేమతో, నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రియులారా, ఒక విషయం గమనించాలి మీరు. పూర్వ దినాల్లో దేవుని యందు మరి చాలా పేదరికంలో నుండి వచ్చి ప్రభువునందు భయభక్తులు కలిగి హల్లెలూయా దీవించబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. హల్లెలూయా. అయ్యే కుటుంబాల్లో మీరు బాగా మనసు పెట్టాలండి. తర్వాత అంటే దేవుడు మనలను దీవించే కొలది
పాత నిబంధన గ్రంథం ఇర్మియా ప్రవచనంలో మాట ఉందండి. వారికి మరి హోషేయ ప్రవచనం ఉందా మాట, వారికి నేను అధికమైన ఆశీర్వాదం ఇచ్చిన కొలది నాయనలు వారు శ్వాసఘాతకులుగా వారు జీవించారు అనే అర్థం వచ్చే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. కాబట్టి నేను మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, పూర్వ దినాల్లో ఒక నామకార్థ క్రైస్తవులుగా ఉన్నప్పటికీ దేవుణ్ణి కానీ దేవుని సేవకుల్ని కానీ, అంటే యథార్థముగా జీవించే దేవుని ప్రజల్ని కానీ సేవకుల్ని కానీ మరి దూషించేవారు కాదు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఏం చేసేవారు కదండి, దూషిస్తే అన్యులు దూషించేవారు కానీ దేవుని ప్రజలను బడిన వారు దూషించేవారు కాదు. వారు ఎలా చెప్పుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో, ఒరే వాళ్ళు జీవిస్తున్నట్టు మనం జీవించలేకపోతున్నాం, వారు ఉన్నంత పరిశుద్ధంగా మనం ఉండలేకపోతున్నాం, వారు నడిచినట్లు మనం నడవలేకపోతున్నాం. మరి ఆ దినాల్లో చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారండి. అలాంటి వారు పెంతెకోస్తు విశ్వాసులు అయితే భాషలు మాట్లాడుతుంటే హల్లెలూయా, మరి నాకు అలా భాషలు మాట్లాడేవారు కూడా తెలుసండి. మాట్లాడుతుంటే వారి గురించి ఏం చెప్పుకునేవారు తెలుసా అండి, ఇదిగో వారు దేవునితోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అలాంటి వారిని చూసినప్పుడు కొంత భక్తి హీనముగా నడుచుకుంటా, అంటే భక్తి లేకుండా ఏదో పేరు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ లోకస్తులాగా జీవించే క్రైస్తవులు కూడా వారిని అపాసించేవారు కాదు. ఆ భాష మీకు బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది దగ్గర దగ్గర 46 సంవత్సరాల క్రితం చరిత్ర మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి లైవ్లో ఈ మాటలు వింటున్న మీలో చాలామందికి ఆ వయసు లేకపోవచ్చు. మీకు అర్థమైందండి? మీరు బాగా మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ నా ముందు 83 కూర్చున్నారు. 80 కూడా నాకంటే చిన్నోళ్ళే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ రోజుల్లోకి ఈ రోజులకున్న వ్యత్యాసం మీరు గమనించాలి. ఈ దినాలకు వచ్చేటప్పుడు కల్లా ఏం జరుగుతుందండి, ఒక పరిశుద్ధముగా ఒక యథార్థముగా ఎంతో భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థనతోనూ నీతిగాను భక్తిగాను హల్లెలూయా అనేక మంది అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నారని వేదనతో చాలా మంది బిడ్డలు మన సంఘ విశ్వాసులు అనేక మందిని గురించి నేను చెప్పగలను. వాళ్ళ హృదయాల్లో వారి బంధువుల గురించి, ఒకవేళ పిల్లలు మారు మనసు పొందితే తల్లిదండ్రులు మారు మనసు పొందకపోతే, అలాగ మార్పు లేని తల్లిదండ్రుల గురించి మార్పు పొందిన బిడ్డలు రొమ్ము బాదుకుంటూ అయ్యో నా తల్లి చనిపోతే నరకానికి వెళ్ళిపోతేమో, ఈ రోజున ఈ పరిపూర్ణతలోకి రాలేదు. ఎందుకంటే ఒక సత్యం మర్చిపోకండి ప్రియులారా, అపొస్తలుల ద్వారా సంఘానికి దేవుడు ఒక పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడు. ఆ పరిచర్య ధర్మము ద్వారా ప్రతి విశ్వాసి, నువ్వే కోస్తైనా పెంతెకోస్తో బాప్టిస్టో లూథరన్సో లేక ఆర్సీఎమో ఇంకా బోల్డ్ శాఖలు, నా శాఖలు నాకు తెలియవండి, ఏ శాఖకి మనం చెందిన వారమైనా దయించి అందరూ కూడా కొద్ది దృష్టి బాగా పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అయ్యా దయించి అందరూ వినాలి. ఈ వాక్యము నేను రాయలేదు, నా బాబు రాయలేదు, నా తాత రాయలేదు. వాళ్ళు అసలుకి నా బాబు నా తాత క్రైస్తవులు గారండి. వాళ్ళ పక్క హిందువులు. హల్లెలూయా. కానీ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ ద్వారా ఎఫెసీ సంఘానికి మీరు బాగా వినాలండి. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా దేవుడు ఎంతో ప్రేమతో కనికరముతో వారికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు.
దాన్ని వారు లెక్క పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అందుకే మన ఆసియా ఖండంలోనే ఎఫెసీ పట్టణం ఎక్కడుందండి? ఆసియా ఖండంలోనిది అది. ఆ పౌలు గారు పరిచర్య చేసే రోజుల్లో 25,000 మంది పట్టే నాటకశాల ఉందండి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఆ పట్టణము ఎంతగా వృద్ధి చెందిందో. హల్లెలూయా. అది మంచి వ్యాపార సంబంధమైనటువంటి పట్టణం అండి అది. అక్కడ దేవుని సంఘం స్థాపించబడటం వల్ల నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు మరి ఎంతో క్షేమం మేలని సామెతల్లో రాయబడినట్లుగా ఎఫెసీ పట్టణం వర్ధిల్లింది. కానీ తర్వాత దినాల్లో వారు దేవుని సత్యానికి చెవి ఇవ్వకుండా ఎంతో ఆత్మీయ మంటతో ఉన్నవారు, హల్లెలూయా, వారు పూర్తిగా సల్లారిపోకుండా మరి భయంకరమైన నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అలా వెళ్తానుకున్న కారణం ఏమిటంటే అపోస్తలుడైన పౌలు గారు కన్నీటితో బోధించిన బోధ వారి మనసులోకి తీసుకోలేదండి. కాబట్టి రాత్రి కాలంలో ఈ లైవ్లో వింటున్న వారందరికీ నా 2 చేతులు జోడించుతున్నాను. ఈ మాటల మీద మీరు దృష్టి బాగా పెట్టాలి. మీరు అనుకోవచ్చు, ఆత్మాలు ఈ మాటలే ధ్యానం చేస్తున్నాం. అవును, నీవు నేను మనమందరము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆయన మనం ఎదుర్కొని ఆ మధ్యాకాశంలో ప్రభుతో నీవు ప్రభువుని ఎదుర్కోవడానికి నీవు ఇష్టపడితే ఈ ఉపదేశం తప్పకుండా వినాలి. నాకు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అక్కర్లేదు. ఈ భూమి మీద మాత్రము నేను ఒక భక్తురాలుగా ఉంటే చాలు. అందరూ నన్ను అయ్యగారు అని పురుషుల్ని, అమ్మగారు అని ఆడవాళ్ళని అంటే మమ్మల్ని అలా పిలిపించుకుంటే పిలుపు చాలు అనుకుంటూ ఉంటే మరి వారికి మరి నేనేం చెప్పలేను. కానీ ఏదేమైనా బైబిల్ వాక్యం సత్యం. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ప్రియులారా, యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి, పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడి, మనం ఎవరు అండి? పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడ్డాం, పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడ్డాం, పరిశుద్ధ రక్తము ద్వారా, అమూల్యమైన పరిశుద్ధ రక్తము ద్వారా ఏం చేయబడ్డాం? కొనబడ్డవారు. వారందరూ పరిశుద్ధులు. ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు చూడండి, నేను మాట చెప్తాను. ఈ నెల 3వ తారీఖున తమ్మవరం అనే గ్రామంలో ఒక స్మారక కూటం జరిగింది. అందులో నేను ప్రత్యేకించి ఉపదేశం చెప్పేటప్పుడు రక్షణ గురించిన వర్తమానంలో నేను పూర్వము ఎంత దుర్మార్గుణ్ణో, ఎంత భయంకరుణ్ణో, ఎంత పాపినో ఆ యొక్క కూడుకులు నేను ఒప్పుకున్నానండి. దేవునికి స్తోత్రం. అక్కడ బాక్సులు మాత్రమే కాకుండా ఒక యాప్ చెట్టు ఉంటే 2 బాకాలు 2 ఆర్లు కట్టారండి. చాలా పవర్ఫుల్ యూనిట్లు పెట్టి. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆ గ్రామం నలుదిక్కులకి ఆ వార్త వెళ్ళింది. మీరు ఇక్కడ వినాలి. నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పూర్వకాలం ముందు నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఎంత పాపిని, ఎంత అవినీతిపరుణ్ణి, అలాంటి వాడినైన నన్ను యేసు పరిశుద్ధ రక్తము నన్ను పరిశుద్ధపరిచింది. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటానికి. మీరు పత్రికలు చదవండి. కొలస్సీ పత్రిక కానీ, గలతీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ప్రతి పత్రికలో, కొరింథీ పత్రికలు కానీ, ఆ పత్రిక ప్రారంభములో కొరింథీలో ఉన్న క్రీస్తునందున్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా, గలతీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధులని. హల్లెలూయా. ఇలాగ పలు రీతిలుగా ఈ లేఖన భాగాలు లిఖించబడ్డాయి. కాబట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం.
పరిశుద్ధపరచబడిన తర్వాత మనకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులని పేరెట్టాడు. ఏమంటే వినాలి, ఇక్కడ బాగా గమనించండి. దేవునికి స్తోత్రం. AD 58, 62 మధ్యలో మరి నేను ఎపిసి పత్రిక మీద పూర్వం నా దగ్గర నోట్ బుక్ ఉండేది. దైవజనుడు వర్గీస్ పాస్టర్ గారు పూర్వం IPC సంస్థ స్థాపించిన అబ్రహాం అనేటువంటి, మరి ఆయన ఇంటి పేరు కేవి అనుకుంటే ఏదో పేరుంది. ఆయన మరి ప్రపంచం అంతట్లో పెంతుకోస్తూ కేరళ రాష్ట్రంలో కుమ్మనాడు అనే ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్ అండి. వారిద్దరు ఒక నామకార్థ మరి వారు వారు ఒక ఆర్స్యం వాళ్ళు. దేవునికి స్తోత్రాలు. ఇది 1900 సంవత్సరం ప్రారంభంలో జరిగిన చరిత్ర. హల్లెలూయా. వారిద్దరూ దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత PM స్వామియల్ గారు, PV వర్గీస్ గారు, ఇంకా మొత్తం 15 మంది యవనస్తులతో వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ దిగిందండి. ఆ యొక్క అబ్రహాం గారు అనే భక్తునికి ఎపిసి పత్రికను కూర్చున్న ఎన్నో ఈ పత్రికలను వ్యాఖ్యానాలు రాశారు. హల్లెలూయా. కాబట్టి సమయంలో మీరు బాగా గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ. హల్లెలూయా. చూడండి ఒకసారి మీరు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని చిత్తము వలన దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, అయ్యా ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అయ్యా మీరు వింటున్నారా? మీరు ఒక సత్యం వినాలి. ఈ సంఘాన్ని మీరు బాగా వినండి. అపోస్తుల దినాల్లో 10 సంఘాలు కట్టబడ్డాయి. ఎన్ని సంఘాలండి? కానీ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలే ఉన్నాయి. మరి కొలస్సీ సంఘం లేదు, ఇంకా కొన్ని సంఘాల పేరు లేవు అక్కడ. బాగా మనసు పెట్టండి. అయితే ప్రకటన గ్రంథము AD 95వ సంవత్సరంలో పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను భక్తుని ద్వారా ఏం చేయబడిందండి? ఆ పత్రిక మరి ప్రకటన గ్రంథం సంఘాలకు పంపబడింది. హల్లెలూయా. ప్రత్యేకించి ఎఫెసు సంఘమును గూర్చి ఒకసారి మీరు 2వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన 2. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇది AD 95వ సంవత్సరంలో మరి యోహాను భక్తుడు పద్మాసు దీపంలో నుండి ఎఫెసు సంఘానికి పంపినటువంటి పత్రిక ప్రకటన. దానికి ముందు పౌలు గారు జీవిస్తున్నప్పుడు ఆయన ఎఫెసు సంఘస్థులను మరి మిలేత్ అనేటువంటి ప్రాంతానికి పిలిచి వారిని ఇక మీకట నేను మీరులో ఎవ్వరూ నన్ను చూడరు అని చెప్పాడండి. అప్పుడు అందరూ ఏం చేశారు తెలుసా? మెడమే పడి ఏడ్చారండి. అయ్యా, కానీ అందులో ఒక్కరు కూడా ఎందుకు ఇలా చెప్తున్నాడు ఒక దైవజనుడని, ఎందుకంటే 3.5 సంవత్సరాల కాలం వారి మధ్యన
పౌలు గారు నివసించి యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన ఒక విశ్వాసి క్రీస్తుతో కూడా మహిమలో ప్రవేశించడానికి వారు రాకడికి సజీవులుగా ఉన్నా చనిపోయినా కడబోరు బ్రోగినప్పుడు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి అవసరమైన పరిశుద్ధతలో పరిపూర్ణత, జ్ఞానములోను క్రీస్తుకున్న జ్ఞానము, క్రీస్తుకున్న నీతి, క్రీస్తుకున్నటువంటి యథార్థమైన నిష్కపటమైన ప్రేమ. అయ్యా, మీ అందరికీ ఒక మాట చెప్తున్నానండి, ఎంతమంది ఎంత భక్తి కౌరులు చెప్పినా ముందు నిష్కపటమైన ప్రేమ ఉందో లేదో చూడాలి. మీరు అర్థమైందా ఏంటండి? మీరు ఎందుకంటే మీరు బాగా వినండి, భక్తిగా లేకపోయినా తమ్మును తమ్ము భక్తిగా కనపరుచుకోవడానికి చాలామంది భక్తి కౌరులు బాగా చెప్తారు. ఆ కౌరులు బట్టి చాలామంది మోసపోతాం. తర్వాత దినాల్లో కాలం ముందుకు వెళ్తున్న కొలది పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు వారి యొక్క భక్తి ఏంటో బయటపడదు. కానీ క్రీస్తు నిష్కపటమైన ప్రేమ ఉందో చూసారా, అది ఎప్పుడు మార్పు చెందదు. నేను మీకు ఒక మాట చెప్తాను. 1975 సంవత్సరంలో ప్రభువు నన్ను రక్షించారు. ఎప్పుడండి? 75లో దేవుడు నన్ను రక్షించాడు. 1976 సంవత్సరంలో ఈ గ్రామం వచ్చిన తర్వాతే నేను పరిశుద్ధాత్మను పొందాను. దేవునికి స్తోత్రం. ఇక్కడికి రాకముందు కాకినాడలో వర్గీస్ గారు చర్చ్ ఉండేది. అక్కడ నా భార్య ముందు పరిశుద్ధాత్మ పొంది 3 రోజులు దేవుని అగ్ని చేత కాల్చబడి. కానీ నాకు ఇక్కడ ఈ గ్రామం వచ్చిన తర్వాత ప్రియులారా, నేను ఇప్పుడు మా అల్లుడు చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పటికి ఆ అబ్బాయి పుట్టలేదు, నేను పరిశుద్ధాత్మ పొందాను. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా నాలో పరిశుద్ధత ఒక్కటే కాదు, నిష్కపటమైన సహోదర ప్రేమ కూడా కుమ్మరింపబడింది. దేవునికి స్తోత్రం. అందుకే పూర్వమందు నన్ను ఎరిగిన వారు ఇప్పటికీ నా మీద వారికి ఎంత బాధ ఉన్నా అన్ని బాధలు చెప్పి, నా గురించి ఎన్నో విరోధంగా అన్నీ చెప్పి ఒకటి మాత్రం చెప్పి, ఆయన ప్రేమించినట్లు ఎవరో ప్రేమించలేదు. అది మేము పొందాం. అయ్యా, నేనేదో పెద్ద మొనగాడిని భక్తుడిని చెప్పుకోవడానికి ఈ మాటలు చెప్తాను. నేను అనుభవంలో చూస్తున్నాను. ఎఫ్ఎస్సి సంఘానికి ఉన్న ఒక పరిస్థితి మీరు ఈ రాత్రి గమనించాలి. హల్లెలూయా. ఎఫ్ఎస్సి సంఘం అన్నిటిలో, మరి అన్ని స్థితుల్లో కూడా ప్రభు చేత మెచ్చుకున్నాడు ప్రభు. కానీ నా మీద నీకున్న ప్రేమ ఉందో చూసావా? ఆ మొదటి ప్రేమను వదులుకున్నావు. అయ్యా, క్రీస్తును గూర్చినటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు. ఆ ప్రేమ విశ్వాసి కాపాడుకోవాలి. డబ్బు పోయినా పర్వాలేదు, వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా భయపడకండి. ఎందుకంటే ఎంత నష్టం వచ్చినా, మరి మన సంఘంలో 2 బిడ్డలు 2,60,00,000 అప్పులో పడ్డారు. దేవుడు ఆశ్చర్యకరంగా వారు అప్పులు తీర్చి ఈ రోజు నా బిడ్డలిద్దరిని లాభాల బాటలో నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఇద్దరు ప్రతి నెల మరి వారు ఆదాయంలో దశాంశం తెచ్చిస్తున్నప్పుడు నేను వారు ఇచ్చే డబ్బును బట్టి కాదు, కానీ నా దేవుడు ఎంత విశ్వసత్యత గలవాడో, దేవుని ఏ పరిస్థితులు ఎలా మారుతున్నా దేవుని మీద విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడ్డ బిడ్డల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అనే దాన్ని బట్టి ఇప్పటికీ వారిద్దరిని బట్టి, నా 2 కుటుంబాలను బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ప్రియులారా, దేవుని కృప పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ పొందలేం. అందులో ప్రత్యేకించి పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఒక నిష్కపటమైన, ఒక యథార్థమైన, నిస్వార్థమైన ప్రేమ కుమ్మరింపబడింది.
దాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి. ఈ ఎఫెసు సంఘానికి మంచి క్రియలు ఉన్నాయి. దొంగ అపోస్తులు వస్తే వారు దొంగలని కనిపెట్టేటువంటి పరీక్షించి వారిని మెడబెట్టుకుని బయటికి గెంటేసే భక్తి ఆ జ్ఞానం ఉంది వాక్య ఉపదేశ విషయంలో. హల్లెలూయా. కానీ ప్రియులారా, వారు మొదటున్న ప్రేమను వారు వదులుకున్నారు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు చేత విడవబడిన సంఘం ఏది ఎఫెసు సంఘం, అలా దేవుడు వారిని వదిలేటప్పుడు, చేయి విడిచేటప్పుడు గొప్ప హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందుము. మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. అట్లు చేసిన ఎడల, ఏమంటే అట్లు చేసి మారు మనసు పొందితే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభం తీసేస్తాను. అయ్యా, ఇది మన అంశం కాదు, కానీ ఒకటి వినాలి మీరు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నానంటే, ఈ ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో ఏముంది? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులు ఏం చేయబడ్డారు? ఆ సంఘం ఏం చేయబడింది? ఆనాడున్న సంఘాల్లో ఈ రోజున ఈ మన ఆసియా ఖండంలో ఎఫెసీ పట్టణంలో ఇప్పుడు ఆ రోజున సంఘం లేదు, ఆ పట్టణం లేదు. ఒకవేళ మీరు ఆసియా ఖండంలో ఉన్న ఎఫెసీ పట్టణానికి వెళితే ఆనాడు ఉన్నటువంటి నాటకశాల అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ప్రసంగం చేశారో ఆ నాటకశాల శిథిలమైపోయి ఇప్పటికీ ఉంది. ఎన్నో శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి అక్కడ. కానీ ప్రజలు లేరు, పట్టణం లేదు. ఎప్పుడైతే దేవుని సంఘం అక్కడ దీపస్తంభం తీబడిందో, అయ్యా, ఒక దీపస్తంభం అనే దేవుని జీవమగల సంఘం ఎక్కడ వర్దెల్తా ఉంటుందో ఆ సంఘాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది జీవమగల దేవుని బిడ్డలు ఎంతో శ్రేష్ఠులు, శ్రేష్ఠులు, శ్రేష్ఠులు. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక విషయం వినాలి మీరు. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. తర్వాత అందువలన మనం ఇక మీదట బాబు పసిపిల్లలమై ఉండి మనమందరము విశ్వాస విషయములో చదివామన్నమాట. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వము. బాబు ప్రియులారా, ఒక్క మాట వినండి. 1వ అధ్యాయములో ఎఫెసులో క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులని రాశాడు పౌలు గారు. ఆ పరిశుద్ధులు ఏం చేయబడాలి? మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి కలిగిన పరిశుద్ధత విషయంలో సమానమైన పరిశుద్ధతలో సంపూర్ణులుగా మారాలి. బాబు, ఇది మర్చిపోకండి. మనము పరిశుద్ధతలో ఎప్పుడైతే పరిపూర్ణులుగా మారుతూ ఉంటామో, అయ్యా, మన అంతరంగంలో కానీ, మన నాలుక మీద కానీ, మన గొంతుకులో కానీ, మన పెదవుల మీద కానీ పరిశుద్ధులకి విరోధంగా ఏమి తలంచలేము, ఏమీ మాట్లాడలేము. ఈరోజు ఎవరు నిద్రపోయే రోజు కాదండి. కారణం తర్వాత చెప్తాను మీకు ప్రత్యేకంగా అడిగితే. కొందరు జైదనులు చేస్తూ ఉంటారు, కొందరు బాధపడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త తినాలి, దేవుని స్తోత్రం. కాబట్టి లైవ్ వినేవారు మాత్రం నిద్రపోతున్నారు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా.
బాగా గమనించండి ప్రియులారు, ఈ రాత్రి ఇక్కడ ఒక సత్యాన్ని మీరు వినాలి. ఈ అంచె దినాల్లో ఒక ప్రకటన గ్రంథంలో మాట ఉంది. అపవాదికి సమయము కొంచెమేనని తెలిసి బహు క్రోధము గలవాడే మీ మధ్యకు దిగి ఉన్నాడు. అయ్యా వింటున్నారా? లోకము అపవాది చెరలో ఉంది, చేతిలో ఉంది. హల్లెలూయా. కానీ విమోచించబడిన విశ్వాసులు మరి క్రీస్తు నందు ఉన్నవారు అపవాది పైన ఎప్పుడు జయం పొందాలి. కానీ మనతో అపవాది ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ పోరాటంలో ఓడిపోయిన వారి ద్వారా, ఎవరి ద్వారా అండి? ఇప్పుడు నా అంశం ఏమిటంటే, అంచె దినాల్లో అనేక రకమైన దెయ్యపు శక్తులు భూమి మీద పనిచేస్తున్నాయి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను. పూర్వ దినాల్లో ఎంత నామకార్థ క్రైస్తవులైనా యథార్థముగా భక్తిగా జీవించే వారి విషయంలో ఏం చేసేవారు? వారికి విరోధంగా దూషణ చేసేవారు కాదు. ఎవరో తెలియని అన్యులు. నాకు తెలిసిన మట్టుకంటే ప్రియులారా, పూర్వ దినాల్లో యథార్థమైన క్రైస్తవుల్ని దూషించేవారు అన్యులే కానీ క్రైస్తవులు కాదండి. నామకార్థంగా జీవిస్తున్నా, హల్లెలూయా, వాక్యానికి లోబడలేకపోతున్నా, భక్తి పరులు అంటే ఒక గౌరవం ఉండేది. ఎవరికి విరోధంగా ఏది మాట్లాడేవారు కాదు. ఇప్పుడైతే సొనుగులు గొనుగులు విరోధంగా మాట్లాడుతూ రకరకాలుగా ఎంతో భయంకరమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నామంటే, అక్కడ యోధా భక్తుడు ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారును పూర్వమందున్న అపోస్తలుడు మీతో చెప్పిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ సంగతులు? అంచె దినములలో అపహాసకులు ఉందిరని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన అపోస్తలులు చెప్పారు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3:3 దీని త్వరగా. అంచె దినములలో అపహాసకులు, అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఏమండి? అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. ప్రియులారా, మీకు అర్థమైందా? ఈ 17-18 వచనాల్లో అపహాసం చేసేవారి గురించి ఉంది యోధా పత్రికలో. పేతురు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు? ఈ అపహాసం చేసే వారు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? ఉంది వాక్యంలో, అంచె దినాల్లో. అలాగే అభివృద్ధి చెందడానికి ఉన్న మూలం ఏమిటి? అపహాసము చేయించే దెయ్యపు శక్తులు అది భూమి మీద బలంగా పనిచేస్తున్నాయి. ఈ బలంగా పనిచేసే దెయ్యపు శక్తులండి, ప్రత్యేకించి నేను క్రైస్తవుణ్ణి, నువ్వు విశ్వాసం నేను నీకేం చెప్పదలుచుకోలేదు అన్న వ్యక్తితో పోరాడుతూ ఉన్నాయండి. మీకు అర్థమవుతుందా? ఒక విశ్వాసి అన్న వ్యక్తితో, క్రైస్తవుని అన్న వ్యక్తితో ఈ అపహాసపు దెయ్యపు శక్తులు పోరాడుతూ ఉన్నాయి. ఆ పోరాటంలో ఎవరైతే ఓడిపోతున్నారో వారిని వారు అపవాది ప్రేరేపించి, హల్లెలూయా, ఏం చేసండి? చూడండి, యథార్థంగా జీవించే పరిశుద్ధులు, దేవుని ప్రేమతో నింపబడ్డవారండి, ఎప్పుడు కూడా అయ్యో వారు నరకానికి వెళ్ళిపోతారేమో, వాక్యానికి లోబడకపోతే, వాక్యంలో పరిపూర్ణులు కాకపోతే ఏముంది? మనం ఎఫెసీ పత్రికలో ఏం చూస్తున్నాం? పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు పరిపూర్ణులు కాకుండా, అయ్యా నువ్వు ఈ భూమి మీద ఎంత సుఖంగా ఉన్నా, ఎన్ని లక్షలాది కోట్లు సంపాదించినా, బాబు
ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపన టవర్లు కట్టినా, హల్లెలూయా, ఇవన్నీ నేను తప్పని చెప్తూ లేదు, ఇవన్నీ చెయ్యాలి. కానీ అదే టైంలో మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారు, విమోచించబడిన వారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఏమవ్వాలండి? వారు పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధతలో సంపూర్ణులైన పరిశుద్ధులు దూషణ మాటలు పలకరు, ఎవరికి విరోధముగా ఆలోచన కూడా చేయదండి, ఎవరిని అపహాసించరు. ఒకవేళ నాకంటే ఇంకా పరిశుద్ధంగా జీవించే వారిని నేను చూసినప్పుడు, అయ్యో అలాంటి పరిశుద్ధత లేదు ఏమండి. అనేక మంది విశ్వాసుల గురించి నేను ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చాను. పలానా సహోదరుకున్న భక్తి నాకు లేదని. మీరు విన్నారో లేదో, కావాలంటే మన దగ్గర ఎప్పుడు ఒకప్పుడు క్యాసెట్లు అయ్యేవి, తర్వాత సీడీలు అయ్యేవి. ఇదిగో ఇప్పుడు నెట్లో దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, యూట్యూబ్లో మెసేజ్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. హల్లెలూయా, బాగా వినాలి మీరు. అంతేగాని లారీ కంటే గొప్పండి, వీళ్ళకంటే గొప్పండి, వీళ్ళకంటే గొప్పండి ఇలాగ ఏనాడు చెప్పలేదు. అలా చెప్పి అలాంటి స్వభావం కలిగి ఉంటే నా ఎంత దౌర్భాగ్యుడు భూమి మీద ఎవరు ఉండరని చెప్పి. కాబట్టి సమయంలో నేనేమైనా కలిగి ఉన్నానా, అది నా దేవుని కృప. మీలాంటి వారు, ఈ లైవ్ వింటున్న మీలాంటి వారందరూ చేసే విజ్ఞాపనలు బట్టి, మీ ప్రార్థనలు బట్టే ఈ రోజున ఇలా బోధించగలుగుతున్నాను. మీ ప్రార్థనలు బట్టి నేను బలంగా ఉండగలుగుతున్నాను. మీ ప్రార్థనలు బట్టి నేను విశ్వాసగా జీవించగలుగుతున్నాను. మీ ప్రార్థనలు బట్టి నీతిగా పరిశుద్ధంగా ఉండగలుగుతాను. అన్నిటికీ మీ ప్రార్థన సహకారం ఒకటే ప్రియుల. కాబట్టి ఈ సమయంలో ఒక విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ యోధా భక్తుడు భక్తిహీనమైన దురాశల వలన అపహాసం చేసేవారు ఉంటారన్నారు. పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు 3:3లో? చదవండి గట్టిగా. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున. అయ్యా ఎంటనారా, ఇక్కడ ఒక సత్యం వినండి. నేను ఒక నామకార్థ క్రైస్తవుడిని, అంటే ఏదో చర్చికి వెళ్తే ఇంటికి వెళ్తూ ఉంటాను. కానీ అదే టైంలో భక్తిగా ఉండాలనుకున్న ఆశ ఉంటుంది. హల్లెలూయా, భక్తి పనుల వల్లే జీవించాలనుకుంటాను. కానీ నాలో ఉన్న భక్తిహీనమైన దురాశలు ఉన్నాయి చూసారా, అవన్నీ నాపై నాతో యుద్ధం చేస్తున్న సైతానికి సంబంధించినవి. వాని సొత్తులు నేను కలిగి ఉన్నాను. కాబట్టి వింటున్నారు మీరండి, చాలా జాగ్రత్త వినాలి. దేవునికి స్తోత్రాలు. ఎవరు సొత్తులు? హల్లెలూయా. పూర్వం నేను ఈ గ్రామంలో మరి నయోమి గారు, కుమ్మరి వెంకటనరసింహ గారు ఒక ఆవిడ ఉండేదండి. వాళ్ళ ఇంటికి ఆడ చాలా సంవత్సరాల క్రితం, ఇది నేను చెప్తున్న సంఘటన దగ్గర ఒక 44 ఏళ్ళు ఎంతో అయి ఉంటుంది. నేను సువార్త కొడుకులో మాట చెప్పానండి, బాగా వినాలి. ఒకడు ఒక ఇల్లు అమ్మేశాడు ఒక అతనికి. అంతా అమ్మేసి లోపల పూర్వం ఈ పల్లెటూరులో సొక్కాలు తగిలించుకోవడానికి మేకులు ఉండేయండి, ఎదురువాసం మేకలు, లావంటి మేకులు. ఇల్లంతా అమ్మేసి ఆయన రిజిస్టర్ చేస్తున్నప్పుడు అంతా అమ్మేసాను, కానీ లోపల ఉన్నటువంటి మేకు మాత్రం నీకు అమ్మలేదు, నాకు అవసరమైనప్పుడల్లా వచ్చి ఏం చేస్తాను, దాన్ని నేను ఉపయోగించుకుంటానని చెప్తే పాపం కొనుక్కున్న వాడు నాకులా తెలుగుతో కూడా ఉంటాడు. మేకే కదా, దాని పెద్ద ఏముంది, ఎప్పటికప్పుడు స్పీక్ పట్టిపోతాడు అనుకున్నాడు. వాడు వీలునామాలో కూడా రాయించాడు రిజిస్టర్లో. హల్లెలూయా. ఒకరోజు సాయంకాలం అప్పుడు వచ్చాడు. హల్లెలూయా, ఎందుకయ్యా వచ్చావంటే నా మేక ఉంది కదన్నాడు. సరే ఏంటి బాబు రమ్మని చూడమన్నాడు. వచ్చాడు, చొక్కా ఇప్పి వెళ్ళిపోయాడు, దాన్ని తగిలించి. హల్లెలూయా. ఇలాగే ఒక రోజున అందరూ నిద్రపోతున్న 11-12 గంటల టైంలో వచ్చి తలుపు కొడతా ఉన్నాడు.
ఎవరు నువ్వు? ఈ ఇంటి పాత యజమానుని. నువ్వు నాకు అమ్మేసే కదా. అమ్మేసాను, కానీ అమ్మంది ఒకటి ఉంది నాది. ఏంటి? కొయ్య దాని పేరు. ఒక మేకు కొయ్య. హల్లెలూయా. లాక్కు పట్టిపోవడం కాదురా బాబు, నీకు ఆనాడే రాయించి పెట్టాను. హల్లెలూయా. అది నా సొత్తు కాబట్టి నేను ఎప్పుడైనా నీ ఇంటికి వస్తాను. అలాగే ప్రియులారా, అపవాదికి సంబంధించిన ఏ సొత్తు మన దగ్గర ఉన్నా, మన విరోధైన సైతాను మన మీద ఎప్పుడైనా జయం పొందగలడు. కాబట్టి అపవాదికి విశ్వాసులు ఎక్కడ దొరుకుతారంటే భక్తిహీనమైన జీవితం జీవించడం చేత. కాబట్టి రాత్రికాల సమయంలో రక్షించబడిన ప్రతి సహోదరి సహోదరుడా, మనము పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలి. అప్పుడే మనం అపహాసకులుగా ఉండకుండా, హల్లెలూయా, ఎవరైనా మనల్ని అపహసిస్తుంటే ప్రభువా వారు ఏమి చేస్తున్నారు, వారు ఎరగరు, వారిని క్షమించు అనే భావంతోనే ఉంటావు తప్ప వేరు ఆలోచన కలిగి ఉండవు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఏదేమైనా అంచె దినాల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఈ అంచె దినాల్లో ఉన్న మనము ఒకటి మాత్రం మర్చిపోకండి, పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలి. పరిశుద్ధతలో పరిపూర్ణం కాకపోతే అపహాసం చేసే దెయ్యపు శక్తులు మన మీద జయం పొంది అనుకోకుండా మనం కూడా ప్రభు మీద విరోధముగా వెళ్ళిపోతాం. ఆయన్ని అనుకోకుండా పరిశుద్ధుల మీద దోషణలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఇవి చాలా భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులకు ఎప్పుడూ మనలో చోటు లేకుండా ప్రభువుకు అనుకూలంగా జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆయన కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన అపారమైన కృపను మన పైన కుమ్మరించి మనల్ని ఆదరించిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చినటువంటి ఈ బలహీనమైన ఘటాన్ని మరుగు చేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టేంత వరకు మనకి ఇచ్చిన ఆలోచన బట్టి ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకు చెల్లిద్దాం. రానున్న దినాలు ప్రభు రాకడ ఆలస్యమైతే లక్షవారం, శనివారం, ఆదివారం ఆరాధనలో కూడా దేవుని మెండైన కృప మన మీద కుమ్మరింపడినట్లు అందరము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. గత వారం 3వ తారీఖున మరి తమవారిలో జరిగిన పరిచయం బట్టి అందరూ దేవునికి కూడా స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకిస్తున్న సమస్త కృపను బట్టి, సమస్త జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇస్తున్న పరిశుద్ధతను, ఆయన కుమ్మరిస్తున్న కృపను బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీకే మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి అయిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా, అంత్య దినములలో అపహాస్యం చేసే దురాత్మ శక్తులు ఈ లోకములు ఎలాగున పనిచేస్తున్నాయో వాటి నుంచి మేము ఎలాగో తప్పించబడాలో ఈ రాత్రి మాతో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. భక్తిహీనమైన దురాశలకు చోటించుట ద్వారా సాతానుకు సంబంధించినవి మా హృదయాల్లో ఉంటే, మా జీవితాల్లో ఉంటే దాన్ని అవకాశంగా చేసుకుని దుష్టుడైన సాతాను మా మీద దాడి చేస్తాడని, మాలో క్రియ చేస్తాడని ప్రభా ఈ రాత్రి మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభా, గ్రహింపు కలిగించండి, మనోనేత్రాలు వెలిగించండి. అపవాదికి చోటు ఇవ్వద్దని మీరు సెలవిస్తున్నారు నాయన. అపవాదికి మేమెవ్వరము కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంపూర్ణతలో దేవా క్రీస్తునందు మేమందరం సంపూర్ణం అవ్వటానికి, పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వటానికి, మీ స్వారూప్యంలోనికి మేము మలచబడ్డానికి, మీకు కలిగిన అయ్యా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు నాయన మేము ఆత్మీయంగా ఎదుగుటకు కావలసిన కృప ఈ దినమున మా అందరికీ అనుగ్రహింప చేయండి. ఎందరైతే నీ వాక్కు వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయాలు తెరవచేయండి నాయన. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో గ్రహించుటకు సహాయము దయచేయండి. తిరుగుబాటు స్వభావం నుండి, అహంకార హృదయం నుండి, అపహాస్యం చేసే మనస్సు నుండి ప్రభా
అధికారాన్ని ఎదిరించే మనస్సు నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి నాయన. ఎందరైతే వాటి మాకు వింటున్నారో అయ్యా, మాలో ఎవరిలో కూడా దానికి సంబంధించిన ఛాయలు కూడా ఉండకూడదయ్యా. అటువంటి కృపను గ్రహింప చేయండి. ఈ రాత్రి మీరు జరిగించిన పరిచర్య కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సేవకులను బలపరిచి నాయన మీరు వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో అనేక సందర్భాల్లో మీ కృప, మీ అపారమైన కృప మా ఎడలో చూపించి అద్భుతమైన కార్యాలు మా పట్ల జరిగించిన దేవా, మీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మీకు సాధ్యమైనది ఏదియూ లేదు ప్రభా. అద్భుతములు చేసే మహోన్నతుడైన గొప్ప దేవుడు అయ్యా, నీకే స్తోత్రాలు. మీ మహిమగల కార్యాల కొరకై స్తోత్రాలు, మీ అద్భుతమైన కార్యాల కొరకే స్తోత్రాలు, మీ ఉన్నతమైన దయ కొరకై మీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. అయితే ఈ దినము నాయన విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంకను రానున్న దినాల్లో ఇంకను మహిమకరంగా దేవా, నీ యొక్క సంపూర్ణ చిత్తం మేము నెరవేర్చే వారంగా మీ చిత్తమంతయు మా బ్రతుకుల్లో జరుగునట్లుగా ప్రతి దుష్టుని కీడు నుండి, దుష్టుని యొక్క తంత్రముల నుండి, శోధన నుండి మేము తప్పించబడినట్లుగా నాయన పరిపూర్ణమైన మీ చిత్తం నెరవేర్చే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయుత్తపరచమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయను ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాదికి యేసు నామమున